వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీ నేతలు డూప్ మాటలతో ముస్లిం మైనారిటీలను మరోసారి వంచనకు గురి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేధావుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి సమీర్ ఖాన్ మండిపడ్డారు. నెల్లూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని మైనారిటీల పరిస్థితి దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ పనితీరుపై సమీర్ ఖాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఏడాది సంబంధించి మైనారిటీల కోసం విడుదలైన 270 కోట్ల రూపాయల నిధులను మంత్రి పక్కదారి పట్టించారని ఆరోపించారు. ఒక్క ముస్లిం మైనారిటీకి కూడా రుణం ఇవ్వకుండా ఆ సొమ్మును ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి ఫరూక్ మైనారిటీలకు సంబంధించిన అన్ని విభాగాలను నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. మరోవైపు హజ్ కమిటీ తీరును కూడా సమీర్ ఖాన్ ఎండగట్టారు. హజ్ యాత్రకు వెళ్లే హజీలు సరైన వసతులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ హజ్ కమిటీ పూర్తి స్థాయిలో విఫలమైందని, హాజీల కష్టాలను ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి రాకముందు ముస్లింలపై ప్రేమ ఒలకబోసిన టీడీపీ ఇప్పుడు వారి సంక్షేమాన్ని గాలి కుదిలేసిందని సమీర్ ఖాన్ విమర్శించారు. మైనార్టీల హక్కుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. హజ్ కమిటీ, నూర్ భాషా కార్పొరేషన్, మైనారిటీ వెల్ఫేర్, మైనారిటీ కమిషన్, ముఖ్యంగా వక్ఫ్ బోర్డు 7 వస్తాయి. మా మైనారిటీకి సంబంధించింది మోస్ట్లీ 7 వస్తాయి. ఈ 7లో మొత్తం దానికి ఇన్ఛార్జు కర్తా క్రియాకర్మ ఫెయిలూర్ మినిస్టర్ ఎల్ఎండి ఫారూక్ గారు. ఆయనకి నేను ఫెయిలూర్ మినిస్టర్ అని చెప్తా. ఫెయిలూర్ మినిస్టర్ 270 కోట్లు లాస్ట్ ఇయర్ది ఫండ్స్ వస్తే ఒక్కరికి కూడా లోన్ ఇని పరిస్థితి, ఒక్కరికి కూడా ముస్లిం సోదరులకి లోన్ ఇని పరిస్థితి. సంవత్సరం పైన అయింది ఆ ఫండ్స్ వచ్చి 270 కోట్లు. ఇప్పుడు దాకా దాని గురించి ఏది చెప్పలేదు. మరలా మన జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయన ఫరూక్ భాయ్, ఈయన ఏదైతే 7 మనకు సిస్టర్ కన్సర్న్స్ ఉన్నాయో, మైనారిటీ వెల్ఫేర్, మైనారిటీ ఫైనాన్స్ కమిషన్, ఉర్దూ అకాడమీ, హజ్ కమిటీ, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ దాని మీద సమావేశాలు ఇప్పుడు దాకా పెట్టింది లేదు. ఆ సీఎం గారి దగ్గరకు పోతారు, ఒకటి మాట్లాడతారు, ఫోటోలు తీసుకుంటారు, వచ్చేస్తారు. ఇది ఈ ఫెయిలూర్ మినిస్టర్ గారి ఘనకార్యాలు. ఇప్పుడు ఇంకా నేను చెప్పదలుచుకుంటున్నా, 274 కోట్ల 2 కోట్లు వస్తే లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఒక్కరికైనా మీరు లోన్లు ఇచ్చారా అడుగుతుందా నేను. ఇప్పుడు దాకా ఇయ్యని పరిస్థితి. ఇంకపోతే హజ్ కమిటీ, హజ్ నెల నడుస్తుంది. ఎంత ఇబ్బంది పడ్డారో హజ్ కమిటీ వాళ్ళు, హజ్ కమిటీ నుంచి పోయిన హాజీలు ఎంత ఇబ్బంది పడ్డారో నేను చెప్పడం కాదు, సోషల్ మీడియానే చెప్పింది. ఆంధ్ర రాష్ట్రం నుంచి హజ్ కమిటీ కూడా ఫెయిల్యూర్ అయింది. హజ్ కమిటీ వాళ్ళ నుంచి వెళ్ళిన వాళ్ళు సోదరులు, మా హాజీలు అందరూ ఎంత ఇబ్బంది, 1 వారం నుంచి 10 రోజులు ఎంత ఇబ్బంది పడ్డారో హజ్లో, మక్కాలో మీరందరూ చూసిందే. అంత ఇబ్బంది పడ్డారు వాళ్ళు. ఇబ్బంది పడి ఏ విధంగా వాళ్ళ దగ్గర డబ్బులు లేక, వాళ్ళ దగ్గర లగేజ్ లేక, ఎయిర్లైన్స్లో కోఆర్డినేట్ లేక ఈ హజ్ కమిటీ కూడా ఫెయిల్యూర్. దానికి కారణం ఎన్ఎండి ఫరూక్ గారు. ఇంకపోతే అది ఒకటి. రెండోది, విదేశీ విద్య ఎక్కడబ్బా? విదేశీ విద్య ఎక్కడో ఒక చోర్ ఉన్నాడు, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూక్ షుబ్లీ అంటారు అతన్ని. అతనే నేను తబ్లీగ్ జమాత్కి పెద్ద, నేను అన్నిటికీ పెద్ద అని ఎమ్మెల్యేలు కాదని ఇతన్నే పోయి, ఈ చోరు హైలీ కరప్టెడ్. ఈయన ఏం చేసేది, చంద్రబాబు నాయుడు దగ్గర పోవడం, ఆయన దగ్గర నుంచి మాట్లాడడం, మేము ఇది చేసేస్తాం అది చేసేస్తాం, డూపులు కొట్టడం. విదేశీ విద్య ఎక్కడ? దుల్హన్ పథకం ఎక్కడ బా పథకం దుల్హన్ది? అది కాక రంజాన్ తోఫా ఎక్కడ? నేను అడగదలుచుకుంటున్నా. మసీద్లకి, దర్గాలకి గ్రాంటెడ్ ఎక్కడా? 2 సంవత్సరాలైంది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు తొంగులో తుక్కి వచ్చింది. 2 సంవత్సరాలు అవుతా ఉంటే
ముస్లింలకి ఒక జాబ్ క్యాలెండరే లేకుండా, ఒక డెవలప్మెంటే లేకుండా చేసే పరిస్థితి ఈరోజు ఉంది. నేను అడగదలుచుకుంటున్నా, యువగళం నడిచిందా? ఈ యువగళంలో ఈ నారా లోకేష్ గారు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో చెప్పుకుంటున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, నెక్స్ట్ ఈయనే తోపు తురుము అని ఆయన ఒక ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ ఏంది? ఇస్లామిక్ బ్యాంకు వచ్చిన సంవత్సరంలోనే చేసేస్తాను అని. ఎక్కడ చేశాడు ఈ మనిషి అంటుండా? ఇస్లామిక్ బ్యాంక్ ఎక్కడా? ముస్లిం సోదరులకు మీరు వెన్నుపోటు పుడిచిందే కదా. ఇస్లామిక్ బ్యాంక్ ఎక్కడా? ఇస్లామిక్ బ్యాంక్ పట్టుపెట్టని పరిస్థితి. ఇంకపోతే మా జిల్లా నుంచి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారు అబ్దుల్ అజీజ్ గారు, ఈయన టోటల్లీ ఫెయిల్యూర్. ఉర్దూ అకాడమీ ఫారూక్ షుబ్లీ అనే అతను ముషాయిరాలో చేసుకుంటున్నాడు. పాటలు కచేరీలు ముషాయిరా అంటారు, దానికి జోకులు వేసుకుంటా ఉంటారు. అతను స్టేట్ మొత్తం ఉర్దూలోనే మేము రాయిచ్చేస్తాం. దీని మీద నెల్లూరు ఉర్దూలో, ఇంగ్లీష్లో, తెలుగులో, విజయవాడ ఉర్దూలో, ఇంగ్లీష్లో, తెలుగులో, గుంటూరు ఇట్లా రాయిచ్చేస్తాను అని చెప్పుకొని ఎప్పుడో చెప్పినాడు ఈయన ఈ ఫారూక్ షుబ్లీ అతను. ఈ ఎన్ఎండి ఫారూక్ గారు ఫోటోలు చూపిస్తారు, అని అల్లాడిస్తారు, వెళ్ళిపోతారు. ఇకపోతే అజీజ్ భాయ్ ఏంటంటే, ఎప్పుడైతే వక్ఫ్ బోర్డుగా ఇన్ఛార్జ్ తీసుకున్నారో స్టేట్ లెవెల్ ధర్నాలు ఇవన్నీ జరిగే పరిస్థితి. ధర్నాలు, మసీదుల దగ్గర గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన 15 లక్షలు పెట్టి, వక్ఫ్ బోర్డు సంబంధించి 15 లక్షలు పెట్టి తాలీమే హునర్ అని పెట్టారు. కాదన్నట్లే స్వాగతిస్తూ, ఓకే నో ప్రాబ్లం, మంచిదే. అయ్యా మీరే ఏం చెప్పారు? తాలీమే హునర్ పెట్టారు కదా మీరు, 15 లక్షలు. ఈనాడు పేపర్లో ఎంత పెద్ద యాడ్ ఇచ్చారు. ఆ యాడ్లో 15 లక్షలు ఖర్చు పెట్టింది. అది ఎవరు డబ్బులో మనకు తెలియదు ఇప్పుడు దాకా. మీరే స్వయంగా ఏం చెప్పినారు? వక్ఫ్ బోర్డులకు జీతాలు కూడా డబ్బులు లేదు అని చెప్పారా లేదా? చెప్పారు కదా. వక్ఫ్ బోర్డులకి జీతాలే లేదు అని చెప్పినారు. మళ్ళీ తాలీమే హునర్ అనేది మీరు తీసుకొని వచ్చినారు, మంచిదే అది. కానీ దానికి డబ్బులు ఎవరు ఇస్తారు? దానికి డబ్బులు ఎవరు? వక్ఫ్ బోర్డులో జీతాలకే డబ్బులు లేదు కదా, ఎట్లీస్ట్ తీసుకొని వచ్చి ఇస్తారు. తాలీమే హునర్ అనేది మీరు 10th క్లాస్లో ఎవరైతే మంచి ర్యాంకింగ్స్ వస్తారో వాళ్ళని సెలెక్ట్ చేసి అది ఎట్టా ఇన్స్టిట్యూట్సే తీసుకుంటారబ్బా. దీనికి సపరేట్ ఏమి డబ్బాలు కొట్టాల్సిన అవసరం లేదు కదా. హూ విల్ గెట్ ద గుడ్ మార్క్స్ ద 10th, automatically the college will invite to every students. మైనారిటీ పేద పిల్లలకి 100%, ఒకళ్ళు కానీ 80-75% వస్తే 100% ఆ కాలేజెస్ ఇన్వైట్ చేస్తారు. వాళ్ళకు ఒక ఫండ్స్ ఉంటాయి, దానికి ఉంటుంది. దీనికి సపరేట్ మీరు 15 లక్షలు ఇచ్చి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మంచిదే అది. కానీ దానికి డబ్బులు ఎక్కడా? వక్ఫ్ బోర్డుకి డబ్బులు లేవు, ఎక్కడి నుంచి తెస్తారు? ఒక పిల్లోడికి, ఒక పాపకి 10th క్లాస్ చేసిన వాళ్ళకి మార్క్స్కి వస్తే మీరు చెప్పిన విధంగా 2 లక్షల రూపాయలు కావాలి. ఆ 2 లక్షలు 150 లెక్కన పెడితే 5 కోట్ల రూపాయలు అవుతాయి. 5 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు? మీరు దర్గాల్లో వచ్చే హుండీ డబ్బులు తీసుకోలేరు, మీరు మసీదుల దగ్గర వచ్చేది తీసుకోలేరు, వక్ఫ్ బోర్డు లెన్స్ తీసుకుని దీని మీద చేయలేరు. ఎక్కడి నుంచి? గవర్నమెంట్ ఏమైనా జీవో పాస్ చేసిందా? జీవో పాస్ అఫీషియల్ గా గవర్నమెంట్ ఈ తాలీమే హునర్ దానికి జీవో పాస్ చేసిందా? జీవో పాస్ చేస్తే ఎక్కడుంది? చూపించండి. ఏది లేకుండా మీరు ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉందని ముస్లిం సోదరులు ఏదేదో కింద మీద పడి యాడులు ఇచ్చుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా, వాళ్ళకి మేము చేసేస్తాం, మేము తూపులు తురుములని ఈ 3 ఫెయిల్యూర్ క్యాండిడేట్స్. మొత్తం గవర్నమెంటే మైనారిటీ విషయాల్లో ఫెయిల్యూర్, సూపర్ 6లో కూడా ఫెయిల్యూర్. మీరు ఎంత డబ్బాలు కట్టుకున్నా అజీజ్ భాయ్ కానీ, ఎన్ఎండి ఫరూక్ మినిస్టర్ గారి కానీ, అదే విధంగా అతను ఒక చోరాయన ఉన్నాడు ఫారూక్ షుబ్లీ, అతను కానీ ఇంకా ఎంతమంది ఉండారో సోదరులు,
మీరు ఎంత డబ్బాలు కొట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జగనన్నతోనే ఉండేది. జగనన్నతోనే ముస్లిం సోదరుల ప్రయాణం ఎప్పుడు ఉండేది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మా ముస్లిం సోదరులకు ఏదైనా చేయాలంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో తప్ప మీరు ఏది చేసుకోలేరు. ఫెయిల్యూర్ మినిస్టర్, ఫెయిల్యూర్ వక్ఫ్ బోర్డ్, ఫెయిల్యూర్ సిస్టర్ కన్సర్న్స్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.